పానీపూరి తింటే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? రీసెంట్గానే కర్ణాటక గవర్నమెంట్ తమ స్టేట్లో పానీపూరి అలానే మంచూరియాని బ్యాన్ చేయబోతున్నట్టు న్యూస్ వచ్చింది. అయితే నిజంగానే పానీపూరి మన హెల్త్ని నాశనం చేస్తుందా? అసలు కర్ణాటక గవర్నమెంట్ ఇలాంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకుంది? ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అండ్ దానికన్నా ముందు మీలో ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. సో ఇక స్టార్ట్ చేసేద్దాం. పానీపూరి ఇది మనలో చాలా మందికి ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ అండ్ దీన్ని వారంలో 3 నుండి 4 సార్లు తినేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే రీసెంట్గానే కర్ణాటక స్టేట్కి సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు టెస్ట్ చేసినటువంటి 260 శాంపిల్స్లో దాదాపుగా 22% వరకు శాంపిల్స్ సేఫ్టీ స్టాండర్డ్స్ని ఫెయిల్ అయ్యాయంట. అందులో దాదాపుగా 41 శాంపిల్స్లో మనుషులు తినడానికి ఏమాత్రం పనికిరానటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ని మిక్స్ చేశారంట. అయితే ఈ కెమికల్స్ ఏం చేస్తాయి అంటే మన డిఎన్ఏని డ్యామేజ్ చేస్తుంది. దీనివల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు వీటితో పాటుగా బ్రిలియంట్ బ్లూ, సన్సెట్ ఎల్లో లాంటి కెమికల్స్ని మిక్స్ చేసినట్టుగా రిపోర్ట్స్లో తేలింది. ఈ 2 కలర్స్ని ఫుడ్లో యూజ్ చేయడం వల్ల మన బాడీలో ఎలర్జీ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. దీనివల్ల దురదలు, గజ్జి లాంటి ఎలర్జీస్ అనేవి వస్తాయి. అండ్ కొంతమంది అయితే ఈ ఎలర్జీస్ని అస్సలు కంట్రోల్ కూడా చేయలేరు. ఇది కేవలం పానీపూరి వల్ల మాత్రమే కాదు, అదర్ ఫుడ్స్ లైక్ చాట్ మసాలా, మంచూరియా, సమోసా లాంటి వేరే ఫుడ్స్లో కూడా ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ని యూజ్ చేస్తున్నారు. అయితే ఈ శాంపిల్స్ అనేవి కేవలం ఒక షాప్ నుండి తీసుకుని అయితే కాదు, మొత్తం స్టేట్ వైడ్గా ఉన్న స్ట్రీట్ ఫుడ్ షాప్స్ నుండి తీసుకొని టెస్ట్ చేశారు. మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే పానీపూరి షాప్ వాడు తన చేతిని కొన్ని వందల సార్లు ఆ పానీలో ముంచి మనకి సర్వ్ చేస్తూ ఉంటాడు. వాడు ఆ చేతుల్ని ఎక్కడెక్కడో పెట్టుకొని మళ్ళీ అదే చేతులతో మనకి సర్వ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆ పానీని చేయడానికి ఏమైనా మినరల్ వాటర్ని యూజ్ చేస్తాడా అంటే తెలీదు. బోర్ వాటర్ని యూజ్ చేయొచ్చు, లేదంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉండే వాటర్నైనా యూజ్ చేసి ఉండొచ్చు. దీనివల్ల మన బాడీలో ఒక రకమైన బ్యాక్టీరియా అనేది ఫామ్ అయ్యి ఫుడ్ పాయిజన్, డయేరియా, వామిటింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మరి దేశంలో ఎంతమంది తింటున్నారు కదా, మరి వాళ్ళకి ఎందుకు ప్రాబ్లమ్స్ రావట్లేదు అనే డౌట్ వచ్చే ఉంటుంది. మనం ఇప్పుడు తిన్న పానీపూరి వెంటనే రియాక్ట్ అవ్వదు. 1-2 రోజుల తర్వాత ఆ కెమికల్స్ అండ్ బ్యాక్టీరియా వల్ల విరోచనాలు, జలుబు, జ్వరం వంటివి వచ్చి మన హెల్త్ డ్యామేజ్ అవుతుంది. మనం దానికి రీజన్ పానీపూరి అని మాత్రం అనుకోము. పానీపూరి తిని చాలా రోజులు అవుతుంది కదా, దానికి దీనికి సంబంధం లేదులే అని అనుకుంటాం. ఇదే విధంగా క్యాన్సర్ వచ్చే లక్షణాలు అనేవి కొన్ని వారాలు, నెలల తర్వాత బయటపడతాయి. అండ్ రీసెంట్గా మీరు చూసే ఉంటారు, బాదం మిల్క్ అమ్మే ఒక వ్యక్తి అందులో ఒకటి మిక్స్ చేశాడు. అది ఏంటో ఇప్పుడు చెప్పలేను, ఆల్మోస్ట్ మీరు అందరూ చూసే ఉంటారు. అయితే 2019లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమియాలజీ వాళ్ళు నిర్వహించినటువంటి సర్వే ప్రకారం ఇండియాలో దాదాపుగా 1429 ఫుడ్ పాయిజన్ కేసులు నమోదయ్యాయి. అండ్ అందులో 134 మంది కేవలం ఫుడ్ పాయిజన్ వల్లే చనిపోయారు. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఈ కేసెస్ అన్నీ కేవలం ఒక పానీపూరి వల్ల మాత్రమే కాదు, అన్ని రకాల స్ట్రీట్ ఫుడ్స్ని కలిపితే వచ్చిన కేసెస్. సో పానీపూరి తినడం వల్ల అయితే క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది, బట్ అది అందరిలోనూ అని చెప్పలేను. కానీ మ్యాక్సిమం 100లో అరౌండ్ ఒక 5గురిలో అయినా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో నేను ఇప్పుడు తినడం మానేయండి అని చెప్పినంత మాత్రాన ఎవరు ఆపరు, అది నాకు తెలుసు అనుకోండి. బట్ పానీపూరి అనేది నీట్నెస్తో ప్రిపేర్ చేసి హైజీన్గా ఉండే ఏరియాస్లో దొరికితే మాత్రమే తినడానికి ట్రై చేయండి. అండ్ మీలో ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. సో ఇదే గైస్ ఈరోజు ఈ వీడియో మీ అందరికీ ఇన్ఫర్మేటివ్గా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, బట్ జస్ట్ ఒక లైక్ చేసి కామెంట్ చేయండి చాలు. దీనివల్ల వేరే వాళ్ళకి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.